నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వెనిజువెలాలో 920కి చేరిన మృతుల సంఖ్య 3360 మందికి తీవ్ర గాయాలు శిథిలాల కింద వేలల్లో చిక్కుకుని ఉంటారని అంచనాలు ఇరాన్పై మళ్లీ విరుచుకుపడిన అమెరికా సైన్యం హర్మూజ్లో నౌకపై దాడి చేసినందుకేనని వెల్లడి టెహ్రాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి దిశగా తొలి అడుగు ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు హర్షం వ్యక్తం చేసిన నెతన్యాహు రూబియో మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్న రేవంత్ నిర్వాసితులకు 2 పడకల ఇళ్లు ఇస్తామని వెల్లడి భూసేకరణపై కీలక సూచనలు తెలంగాణలో పంటల సాగుపై వర్షాభావ ప్రభావం గతేడాది కంటే 13.60 లక్షల ఎకరాల్లో తగ్గిన సేద్యం 17 జిల్లాల్లో సరిగ్గా వానలు పడలేదని నివేదిక ప్రజలకు మరింత చేరువుగా వాట్సాప్ గవర్నెన్స్ సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేయాలన్న లోకేష్ వర్షాభావాన్ని ప్రణాళికతో ఎదుర్కొందామని పిలుపు ఏపీలో విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు మన్యం అల్లూరు జిల్లాలో మలేరియా కాటు విశాఖలో డెంగీ తిరుపతిలో గన్యా కేసుల పెరుగుదల జంట భూకంపాల దెబ్బకు విధ్వంసానికి గురైన వెనిజువెలాలో మృతుల సంఖ్య వందల్లో పెరుగుతూ పోతోంది మరణాల సంఖ్య 920కి పెరగగా 3360 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారాకస్ నగరం లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి శిథిలాల కింద వేలల్లో బాధితులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు జంట భూకంపాలు వచ్చిన వెనిజువెలాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు తమ కుటుంబ సభ్యులు ఆత్మీయుల కోసం అనేక మంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు వరుస భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమయ్యారని ఒక్క కారకాస్లోనే ఈ సంఖ్య 20 లక్షల వరకు ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకుని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు గాయపడ్డ అనేక మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు పలు నగరాల్లో శిథిలాల కింద మృతదేహాలు నలిగి గుర్తుపట్టలేని స్థితిలోకి మారాయి చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లకార్డుల్ని పట్టుకుని వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు వేలాది మంది కార్లు పార్కులు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలా విసేలా రోధించారు జంట భూకంపాల ధాటికి 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు వెనిజువెలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి సహాయక బృందాలు తరలివచ్చాయి వెనిజువెలాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు హెలికాప్టర్లను సిద్ధం చేసింది స్పెయిన్ జర్మనీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ మెక్సికో బ్రెజిల్ తదితర దేశాలు సహాయక సిబ్బంది వైద్య సిబ్బంది మానవతా సాయం అందిస్తున్నాయి ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనిజువెలాకు భారత్ ఆపన్నహస్తం అందించింది ఈ ఆపరేషన్లో భాగంగా ఆ దేశానికి సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయ సామాగ్రి మందులు వైద్య పరికరాల్ని వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో భారత్ తరలించింది తుంగభద్రలో పూడికతీత నవళి రిజర్వాయర్ నిర్మాణం ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి మళ్లింపుపైనే తుంగభద్ర జల వివాదాల పరిష్కారానికి నియమించే కమిటీ అధ్యయనం చేయనుంది ఈ 3 అంశాలపై పూర్తి సమాచారం పంపాలని కేంద్ర జలశక్తి శాఖలోని కీలక అధికారి తుంగభద్ర బోర్డు ముఖ్యుడిని ఆదేశించారు తుంగభద్ర జలాశయంలో 1 టీఎంసీ నీటి నిల్వ పెంచేలా పూడిక తీయాలంటే 100 కోట్లు ఖర్చవుతుందని 1989లోనే అంచనా వేశారు తుంగభద్రలో పూడిక వల్ల 26.7 టీఎంసీ
టీఎంసీల నిల్వ తగ్గిపోయిందని లెక్కగట్టారు. ఈ పూడిక తొలగింపు, రవాణా ఖర్చులు కలిపి 24,600 కోట్లు అవుతుందని లెక్కించారు. అంటే 1 టీఎంసీ నీటి నిల్వ పెంచాలంటే 920 కోట్లు ఖర్చవుతుంది. ఈ సమస్యకు కమిటీ ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. తుంగభద్రలో పూడిక వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు 30 టీఎంసీలతో నవళి జలాశయం నిర్మిస్తామని కర్ణాటక ప్రతిపాదించింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. తుంగభద్ర నుంచి తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అనుమతిస్తే తప్ప నవళికి అంగీకారం చెప్పలేమని ఏపీ తేల్చి చెప్పింది. వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. వానాకాలం సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 14.78 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు పడ్డాయి. వర్షాభావం కారణంగా ఈసారి దాదాపు 13.60 లక్షల ఎకరాలు తక్కువగా పంటలు వేశారని సర్కారుకు నివేదించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా లేకపోవడం, ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఈ సీజన్లో వరి సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 30,243 ఎకరాలు మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. పత్తి 48.93 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 12.60 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు గాను 30,932 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారని పేర్కొంది. కందులు 6.69 లక్షల ఎకరాలకు 55,500, సోయాబీన్ 4.20 లక్షల ఎకరాలకు 24,666 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొందని, మరో 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీగా వర్షపాతం లోటు ఉండగా, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కొంత లోటు ఉంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, జనగామ, మహబూబాబాద్, మేడ్చల్, జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాల్లోనూ కొంత లోటు వర్షపాతం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. మూసీ ప్రాజెక్టు ప్రణాళికలు, నమూనాలతో నెక్లెస్ రోడ్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులన్నీ అక్కడ ప్రతిబింబించాలని ఆయన సూచించారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లో మూసీ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణ కోసం ఆసక్తి ఉన్న వారికి టీడీఆర్ ఇవ్వాలని, లేదంటే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లోనూ సీఎం పాల్గొంటారు. తొలుత దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ పనుల పురోగతిని చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో సమావేశం కానున్నారు. నిర్వాసితులకు 300 కోట్ల రూపాయల పరిహారాన్ని అందజేస్తారు. తరువాత గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లికి బయలుదేరుతారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షించి తిరిగి అమరావతి చేరుకుంటారు. సీఎం పర్యటన కోసం చేసిన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ప్రాజెక్టు పనితీరుని గమనించడం కోసం, అట్లానే నిర్వాసితులకి కొంతమేరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమం మీద దాదాపు 500 కోట్లతోటి ఇప్పుడు మనం చూసాం. సప్లై ఛానల్ అది వేగవంతంగా ఏ విధంగా పని జరుగుతుందో మీరే చూశారు. దాంతోపాటు టనల్ పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. తొందరలోనే వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సహాయం అందించుకుంటూ ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారు. అరచేతిలో ప్రభుత్వ సేవలందించే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విభజనను మరింత సులభతరం చేయాలన్నారు. అభ్యర్థి ఆధార్ నెంబర్తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ పై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం, దాని ప్రయోజనాలు, సులువుగా ప్రభుత్వ సేవలు ఎలా పొందొచ్చో ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జూలై నాటికి పూర్తి కావాలన్నారు. సంజీవని కార్యక్రమాన్ని డేటా లేక్ తో అనుసంధానించాలని సూచించారు. పాఠశాలల్లో డ్రాపౌట్లను డేటా లేక్ ద్వారా విశ్లేషించి తగ్గించడానికి గల మార్గాల్ని అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నామన్న లోకేష్ అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని సూచించారు. విద్యార్థులు, క్రీడాకారులకు విద్యా, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అభ్యర్థి ఆధార్ సంఖ్య ఆధారంగా పరిశీలించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆధార్ నెంబర్ ద్వారా విద్యార్థి లేదా అభ్యర్థికి సర్టిఫికెట్లు ఏ సంస్థ, ఎప్పుడు, ఎవరు జారీ చేశారనే వివరాలు రియల్ టైంలో తెలిసేలా డీజీ వెరిఫైని పగడ్బందీగా తీర్చిదిద్దారని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేషన్లకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని లోకేష్ తెలిపారు. వారి సర్టిఫికెట్ల పరిశీలనకు డీజీ వెరిఫైని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితుల్ని జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఇతర శాఖలన్నీ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి సమర్థంగా ఎదుర్కొందామని లోకేష్ అన్నారు. నీటి వృధాను అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే దిశగా రైతుల్ని ప్రోత్సహించారని సూచించారు. రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన సూచించారు. విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఎలాంటి అంతరాయమూ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వర్జీనియా పొగాకు కొనుగోలు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. వర్జీనియా పొగాకు సాగు చేసే జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, ఖరీఫ్ రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలో కొత్త నియమాలను అమలు చేయనుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. తరచూ ఉపసంహరణలతో కార్మికులకు పదవీ విరమణ సమయంలో చేతిలో నిధులు ఉండటం లేదని గుర్తించిన ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం, ఆటోమేషన్లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యేలా మార్పులు చేస్తోంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కేంద్రీకృత ఐటీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పాస్బుక్, మెంబర్, యాజమాన్యాల పోర్టల్, వెబ్సైట్ను ఈ నెల 30 వరకు మూసివేసి అప్గ్రేడ్ చేయనుంది. కొత్త వెబ్సైట్, క్లెయిమ్ వ్యవస్థ, నూతన పథకాలు, ఐటీ వ్యవస్థలను జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. 2025-26 ఏడాదికి నిర్ణయించిన 8.25% వడ్డీని ఈ నెల 30లోగా ఖాతాల్లో జమ చేయనుంది. వేసవి పోయి వర్షాకాలం రాకతోనే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మన్యం, అల్లూరు జిల్లాల్లో మలేరియా, విశాఖలో డెంగీ, తిరుపతిలో గన్యా కేసులు పెరుగుతున్నాయి. అధికారికంగా 7 మరణాలు నమోదయ్యాయి. ఫీవర్ సర్వే సరిగా జరగకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగిపోతోంది. వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్లో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. దోమల బెడద, కలుషిత జలాలు, పారిశుద్ధ్య లోపం తదితర సమస్యలతో మలేరియా, డెంగ్యూ, గన్యా జ్వరాలతో ఆసుపత్రులకు తాకిడి పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మలేరియాతో 7 మృత్యువాత పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి కొర్రా సంజు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం మల్లి పీటీజీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి 9 ఏళ్ల దివాకర్ జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ఏడాది జూన్ వరకు 2392 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 మరణాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1133 మలేరియా కేసులు నమోదయ్యాయి. పోలవరం జిల్లాలో 557, పార్వతీపురం మన్యం 262, అనకాపల్లి 169, విజయనగరం 136, ఏలూరు 92, విశాఖ జిల్లాలో 54 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది జూన్ వరకు 916 డెంగీ కేసులు గుర్తించారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 100 డెంగీ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది జూన్ నాటికి 51 గన్యా కేసులు వెలుగు చూశాయి. 15 జిల్లాలో గన్యా ప్రభావం ఉంది. పాడేరులోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 150 మందికి పైగా జ్వరపీడితులు వస్తున్నారు.
మన్యం జిల్లాలోని పూతికవలస, హడ్డుబంగి, కురసింగి, సీతంపేట తదితర ప్రాంతాల్లో ఆశ్రమ, గురుకుల పాఠశాల విద్యార్థులు 35 మంది ప్రాంతీయ ఆసుపత్రికొస్తే 21 మంది జ్వరపీడితులు ఉన్నారు. సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రి ఓపీ పరిశీలిస్తే ఈ నెల 1 నుంచి బుధవారం వరకు 720 మంది జ్వరపీడితులు వచ్చారు. ఇందులో 7 మలేరియా బాధితులు ఉన్నారు. ప్రతి ఊర్లో ఇంటికి 2-3 మలేరియా బారిన పడుతున్నారు. దాని ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మలేరియా దోమలు లేకుండా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం అందించే విధంగా చేయాలని చెప్పి గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ వర్షాకాల ప్రభావం వల్ల మా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా జ్వరాలు రావడం జరుగుతుంది. చదువుకునే పిల్లలు కూడాను ఈ రోగాలు రావడం వల్ల కొన్ని హాస్టల్స్లో అయితే చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వీటికి పరిష్కార మార్గం చూపించాలని కోరుకుంటున్నాం. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాని, ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. సమస్య తీవ్రత ఉన్నచోట దృష్టి సారించకపోవడంతో జ్వరాల కేసులు మరణాల వరకు వెళుతున్నాయి. దోమల నివారణ కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం వల్ల ఏటా కేసుల నమోదుకు కారణంగా కనిపిస్తోంది. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజాప్రభుత్వం ఉపాధ్యాయులను నాయకులుగా భావిస్తోందన్నారు. విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, ఏపీలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానం కోసం అధ్యయనం చేస్తున్నామని లోకేష్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. అభ్యసన ఫలితాలు, ఎనలిటికల్ థింకింగ్ పై దృష్టి సారించాలని కోరారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్స్ కావాలని ఆకాంక్షించారు. సింగపూర్లో నేర్చుకున్న అంశాలను అమలు చేసేందుకు నాయకత్వం వహించాలని ఉపాధ్యాయులకు లోకేష్ స్పష్టం చేశారు. వాళ్ళు వెజిటేషన్ మెయింటెనెన్స్ కి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ కార్పొరేషన్స్ పుట్ టుగెదర్. మనకున్న బడ్జెట్ వాళ్ళు గ్రీనరీ ఖర్చు పెడతారు. అంటే ఆ స్థాయికి వచ్చారు. విద్యా వ్యవస్థ కూడా ఓవర్ నైట్ రాలే. వాళ్ళు క్రమీపంగా సుమారుగా 5-6 దశాబ్దాలు పట్టింది ఆ స్థాయికి వచ్చారు. సో మీరందరూ కూడా ఏంటంటే ఆ ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా ఏంటంటే మీరందరూ లీడర్స్ గా తయారయ్యి మన విద్యా వ్యవస్థను ఆ స్థాయికి తీసుకురావాలనేది నా లక్ష్యం, మనందరి లక్ష్యం. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. గత 2 ఏళ్లలో ఏపీలో 1,20,000 కిలోల గంజాయిని ధ్వంసం చేశామన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో ఈగల్ కొత్త వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. ఈగల్ విభాగం దేశంలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరడం వారి పనితనానికి నిదర్శనమని ఆమె చెప్పారు. దేశంలో పలు రాష్ట్రాలు ఈగల్ విభాగం విధి విధానాలను అనుసరిస్తున్నాయని వివరించారు. గంజాయి నేరస్తుల్లో అధికంగా యువత ఉండటం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి సాగు నిర్మూలనపై గిరిజనులకు మరింత అవగాహన కల్పిస్తామని మంత్రి అనిత వెల్లడించారు. ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఎటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ గవర్నమెంట్లో గాంజా ఎక్కడైనా ఉంది అంటే దాని మూలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించే పరిస్థితి నుంచి ఆ గాంజా అన్నది మూలాలతో సైతం బయటికి పెకిలించాలనే ఉద్దేశంతో ఈరోజు కల్టివేషన్ అనేది జీరో చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చామంటే నిజంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈగల్ సంస్థ ఒక వెబ్సైట్ని కూడా పెట్టారు. ఎవరైనా ఏదైనా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ నడుస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ లొకేషన్ పెడితే చాలు. మేము ఇమీడియట్గా దాని మీద దృష్టి సారించుకో మేము పెట్టుకుంటాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే 3 నెలల్లో 21,000 కోట్ల కొత్త రుణాలు తీసుకోనుంది. రైతు భరోసా, పింఛన్దారులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసమే భారీగా రుణాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి 9,000 కోట్లు అవసరం. ఉద్యోగుల బకాయిలకు నెలకోసారి 700 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ గతేడాది జులై నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. ఇవి కాకుండా రిటైర్ ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ తదితర బకాయిల కింద 6,000 కోట్లను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని గత నెలలో ప్రకటించింది. నెలకు 2,000 కోట్ల రూపాయల చొప్పున ఇస్తోంది. ఇవి కూడా జులై మొదటి వారంలోనే ఇవ్వాల్సి ఉంది. జీతాలు, పింఛన్లకు 5,500 కోట్ల రూపాయలు అవసరం. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాన్ని వచ్చే 10 నుంచి 30 ఏళ్లలోగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు తెలిపింది.
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలోని ఓ రహదారికి తన పేరు పెట్టడాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న చిత్రాన్ని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గౌరవం దక్కిన తొలి అమెరికా అధ్యక్షుడు తానేనని ట్రంప్ రాసుకొచ్చారు. నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ అస్లాం, అతడి భార్య తబస్సుంతో పాటు వారికి పరోక్షంగా సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఈ నెల 22న పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా 4 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. భార్యాభర్తలైన సుల్తాన్, హసీనా, కుమారుడు ముజామిల్, కుమార్తె అఫోరా మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా అస్లాం అనే వ్యక్తి హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. తబస్సుం అస్లాంకు హసీనా ఏడాది క్రితం ₹1,00,000 అప్పు ఇచ్చింది. ఇటీవల మరో ₹1,00,000 కావాలని సుల్తాన్, హసీనా దంపతులను అస్లాం అడిగాడు. దానికి హసీనా నిరాకరించారు. దీంతో వారిపై తబస్సుం, అస్లాం పగ పెంచుకున్నారు. ఈ నెల 20న వేకువజామున ఇంటి నుంచి బయటకు వచ్చిన హసీనాను తొలుత అస్లాం చంపాడు. అరుపుల శబ్దం విని బయటకు వచ్చిన సుల్తాన్, ముజామిల్ను కూడా అంతమొందించాడు. మంచం కింద దాక్కున్న బాలికను కూడా హత్య చేశాడు. తరువాత ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అస్లాం దోచుకెళ్లాడు. అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ ఒక ₹1,00,000 అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. కడప శివారులోని పాలెంపల్లె వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప నుంచి తిరుపతి వెళుతున్న కారు, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్, కిషోర్ మరొకరు గత రాత్రి కడప నుంచి రింగు రోడ్డుపై తిరుపతికి బయలుదేరారు. అదే సమయంలో హైదరాబాద్ అల్వాల్కు చెందిన 3 వ్యక్తులు తిరుపతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. 2 కార్లు పాలంపల్లె వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారి కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ తిరుపతికి వెళుతున్న వారి కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోలేదు. 3కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 3 ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు చెందిన డిజిటల్ సేవా సంస్థలపై పన్నులు విధించే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా కంపెనీలపై పన్నులు విధించేందుకు కొన్ని ఐరోపా దేశాలు సిద్ధమవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఆయా దేశాలతో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను సైతం పక్కనబెట్టి కొత్త పన్నును విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికా డిజిటల్ సేవా సంస్థలపై పన్నులు విధించే ఏ దేశానికైనా జరిమానా వర్తిస్తుందని ఐరోపా దేశాలను ఉద్దేశించి ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ జలసంధిలో కార్గో నౌకపై డ్రోన్ దాడి చేసిందంటూ ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ దాడిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించిన అగ్రరాజ్యం ఆ దేశంలోని క్షిపణి, డ్రోన్ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల గురించి పరోక్షంగా సంకేతాలిచ్చారు. కార్గో నౌకపై ఇరాన్ 4 డ్రోన్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతిదాడులు చేస్తుందా అన్న విలేకరుల ప్రశ్నకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని ట్రంప్ బదులిచ్చారు. ఇరాన్ దాడి తర్వాత హర్మూజ్లో నౌకల రాకపోకలు మందగించాయని మెరైన్ డేటా సంస్థ విండ్ వర్డ్ తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 78 నౌకలు జలసంధిని దాటగా తాజా దాడి తర్వాత కేవలం 43 నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపును తుదముట్టించడమే లక్ష్యంగా లెబనాన్పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఎట్టకేలకు శాంతించింది. ఘర్షణలకు ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు ముసాయిదా శాంతి ఒప్పందాన్ని ప్రకటించాయి. వాషింగ్టన్ వేదికగా జరిగిన చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో ఇరు దేశాల రాయబారులు సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ముసాయిదా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హర్షం వ్యక్తం చేశారు. ఇది శాంతి దిశగా వేసిన తొలి అడుగుగా ఆయన
అభివర్ణించారు. సుదీర్ఘంగా సాగిన చర్చలు నేడు ఫలించాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను క్రమంగా లెబనాన్ బలగాల నియంత్రణలోకి తెచ్చేందుకు ముసాయిదా అనుమతిస్తుందన్నారు. శాంతి దిశగా తొలి అడుగుపడిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరు దేశాల ప్రజలు ఘర్షణలు కోరుకోవడం లేదని చెప్పారు. People of Lebanon have suffered tremendously now for decades as a result of outside interference in their affairs, of countries trying to use the country as a launch pad for attacks. And this is not what the people of Lebanon want, and that's not what they deserve. What they deserve to have is what they once had, and of which there is recent history of, and that is a prosperous and peaceful country. And it will take a lot of work and some time to get back to that point. But we believe today is the first step in that journey. And the first step is sometimes the hardest step, but it's the one we're taking together today. Obviously, the people of Israel deserve to live in peace and security, the people of northern Israel in particular, who have been targeted repeatedly. తెలంగాణ టీ20 లీగ్లో వరుస విజయాలతో దూసుకువెళుతున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 2 వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నేడు మెదక్ ఫాల్కన్స్తో తలపడనుంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఫామ్లో ఉండటం, బౌలింగ్ విభాగం రాణించడం హైదరాబాద్ జట్టుకు పెద్ద బలంగా మారింది. మరోవైపు ఆడిన 3 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచిన మెదక్ ఫాల్కన్స్ పుంజుకోవాలని భావిస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడం మెదక్ జట్టు కూర్పును పూర్తిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు మెదక్ ఫాల్కన్స్ ఏ మేరకు పోటీ ఇస్తుందనేది వేచి చూడాలి.